బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ రాష్ట్ర సాధనకు ఇందూరు నుంచే పునాది పడుతుందని అన్నారు. కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలంటూ అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల ప్రాణాలంటే వారికి లెక్కే లేదంటూ నిప్పులు చెరిగారు. ఏనాడైనా ముస్లింలు బీజేపీకి ఓట్లు వేశారా అంటూ నిలదీశారు. పాకిస్తానీయులను దేశం నుంచి పంపించేయాలని అన్నారు ధర్మపురి అరవింద్. ఇక బోధన్ రోహింగ్యాలకు అడ్డాగా మారిందంటూ ధ్వజమెత్తారు. 2029 ఎన్నికల్లో ఇందూరు సెగ్మెంట్లో 70% ఓట్లు వస్తాయని అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్కి సంబంధించిన పౌరులందరూ ఈ దేశం నుంచి 29 అని 30 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళకి దేశ భద్రత, భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సంకనేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది, లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదుంటే 2004 నుంచి 14 వరకు ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, ఎందరో ఊచకోతకు గురైనరు. కశ్మీర్లో 89ల నుంచి మొదలైన కశ్మీరు లక్షల మంది అక్కడ పండితులని తరిమేయబడ్డది బడ్డరాడ్ నుంచి. ఇయ్యాలటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఇందూరు పోతున్నారు. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళని ఎలగొట్టలేరట రేవంత్ రెడ్డి సర్కారు. ఇక్కడ ఉన్నారట పాకిస్తాన్, జైల్లో ఎలగొట్టమని కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇనికి పోతున్నారు. మహారాష్ట్రలో ఎలగొట్టిండ్రు, గుజరాత్ లో ఎలగొట్టిండ్రు, ఉత్తరప్రదేశ్ లో ఎలగొట్టిండ్రు. ఉత్తరప్రదేశ్ సంగతి అయితే తెలుసు మీకు. బుల్డోజరు ఫస్ట్ ఎలగొడతారు ఆయనకి, ఈడ మాత్రం ఎలగొడతలేరు. అంటే నాకు సిగ్గుచేటు ఏమనిపిస్తుంది అంటే, నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్లో అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి, అత్యధిక దొంగ బంగ్లాదేశీలు వెళ్ళిండ్రు. ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి. అయినా కూడా కొందరికి సిగ్గు వస్తలేదు. నరేంద్ర మోడీ సిర్ఫ్ పుల్ సడక్ बनाने नहीं आया भाई. नरेंद्र मोदी भारत देश को जगत गुरु के जैसा खड़ा करने के लिए आया. మోదీజీ నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏదైతే టెర్రరిజం చేస్తున్నారో, వీళ్ళు మన భారతీయుల్ని ఏ రకంగా అయితే చంపినరో పాకిస్తాన్ టెర్రరిస్టులు, వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు, దీటైన జవాబు కాదు, పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనుమరుగైతుంది. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఒక అదృష్టం. ఇది నెక్స్ట్ 2029లో జరిగే ఎన్నికల్లో 75% హిందువుల ఓటు బీజేపీకి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్.